పండితుడిని చూసిన ఆ యువతి తన గ్రామంలోకి వచ్చిన వ్యక్తిని తన గురువని గుర్తించింది. నేను మీ శిష్యురాలును అని చెప్పి గౌరవపూర్వకంగా నమస్కరించింది. మీ వల్ల కష్టమైన లెక్కలను ఇష్టంగా చేయగలిగామని ప్రశంసించింది. గర్వంగా భార్య వైపు చూశాడు పండితుడు. అలవాటు ప్రకారం పండితుడు తన భార్యతో నా శిష్యురాలి చేత గణిత శాస్త్రంలోని ప్రశ్న ఒకటి వేసి సమాధానం చెప్పించమంటావా అని అడిగాడు. చిన్న నవ్వు నవ్విన భార్య గణిత శాస్త్ర ప్రావీణ్యత తెలియజేసే ప్రశ్నలు వద్దు, ఇప్పటి వరకు మీ శిష్యురాలు తన బిడ్డకు ఎన్ని ముద్దులు పెట్టిందో లెక్క చెప్పమనండి చాలు అని అడిగింది. అదెంత పని అని భావించిన ఆ పండితుడు తన శిష్యురాలిని సమాధానం చెప్పమన్నాడు. తెలియదన్నట్లుగా ఆమె అడ్డంగా తల ఊపింది.